ఇప్పుడు అబ్రహాము విశ్వాసం అనే పాఠశాలకి హెడ్ మాస్టర్ అని ఎవరు చెప్పారు? చెప్పండి. దేవుడు చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి విశ్వాసం గురించి బాగా అర్థం చేసుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? అబ్రహాం గురించి. అబ్రహాం గురించి బైబిల్లో అంటే ఆయన చరిత్ర అంతా ఆదికాండం 11వ అధ్యాయం చివరి నుంచి 25వ అధ్యాయం దాకా ఉన్నది. మొత్తం 13 అధ్యాయాలు. 13 అధ్యాయాల్లో ఆయన చరిత్ర ఎంత ఉందో దాన్ని తక్కువ చేసి కుదించి ఒక సంక్షిప్తంగా అవుట్లైన్ లాగా 5 వచనాల్లో ఇక్కడ రాశాడు. కాబట్టి 13 అధ్యాయాల్లో అబ్రహాం గురించి ఏమి రాశారయ్యా అంటే ఈ 5 వచనాలు చదివితే అర్థమైపోద్ది. కాబట్టి ఈ 5 వచనాల్లో ఈరోజు మనం చేసేది ఏంటంటే అబ్రహాము నెమ్మదిగా విశ్వాసం అనే పాఠశాలలో ఎదుగుతూ వెళ్ళాడు. పాఠశాలలో ఈ సంవత్సరం 1వ క్లాస్ చదివే వాళ్ళు వచ్చే సంవత్సరం ఎక్కడికి వెళ్తారు? ఆ తర్వాత కదా పాఠశాలలో ఎదుగుతూ ఉంటారే, అదేవిధంగా విశ్వాసములో మనం ఎదగాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో కొంతమంది, నాకు చెప్పడానికి బాధగా ఉంది, మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే ఒకవేళ మీ ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకో, ఆ బాబు 10 ఏళ్ళు వచ్చినా కూడా ఇంతే ఉన్నాడు అనుకో, వాడిని చూసి ఆనందిస్తారా? లేదు. 20 ఏళ్ళైనా నోటెమ్మట మాట రావట్లేదు అనుకో, ఆనందిస్తారా? లేదు. 5 సార్లు 10వ క్లాస్ పరీక్ష రాసినా పాస్ అవ్వలేదు అనుకో, ఆనందిస్తారా? లేదు. మీలో కొంతమంది ఆ టైపు పాఠశాలలో చేరారు, విశ్వాసం అనే పాఠశాలలో మీకు విశ్వాసులు అనే బిరుదు ఇచ్చేశారు. కానీ ఏ క్లాసులో ఉన్నారంటే 1వ క్లాసు. ఎన్ని సంవత్సరాలైంది 1వ క్లాసులో చేరి? ఏమంటే 10 ఏళ్ళు అయిపోయిందండి, 20 ఏళ్ళు అయిపోయిందండి. ఎదగల, అది ఘోరమైంది. విశ్వాసం అనేది ఎదగాలి. ఎదిగే విశ్వాసములో ఉండే 6 లక్షణాలు అబ్రహాము జీవితాన్ని నుంచి మనం నేర్చుకుందాం. బాగుందా? ఆ 6 లక్షణాలు ఏంటో కథారూపంగా చదువుకుందాం. ఓకే, నా జీవితంలో ఉన్న కొన్ని సన్నివేశాలు కూడా చెప్తాను. విశ్వాసములో ఎదగటం అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకుంటాం. 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలవబడినప్పుడు, ఎక్కువ చూడండి, నెమ్మది చూద్దాం. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసం దేంతో ఆరంభం అవుతుందో తెలుసా? చెప్పితే ఆరంభం అవుతుంది. చెప్పితే, లేకపోతే విశ్వాసం. నా దగ్గర ₹1,00,000 ఉంది, చెప్పితే నీకు తెలుసుద్ది నా దగ్గర ఉందని, అప్పుడు విశ్వాసం చూపిస్తావు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అర్థమైందా? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. దీన్ని ఎలా చెప్పాలంటే, విత్తనం వేసి మట్టి పూడ్ చేసి ఆ విత్తనంలోంచి చెట్టు బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? మట్టి మీద నీళ్లు పోయాలి. ఒక్కసారి చెట్టు పైకి వచ్చిన తర్వాత నీళ్లు పోయటం ఆపేయచ్చా? పోస్తూనే ఉండాలి. నీళ్లు ఆగిపోతే చెట్టు ఏమవుద్ది? చచ్చిపోద్ది, ఎండిపోయి చచ్చిపోద్ది. విశ్వాసం అనేది నీళ్లు లాంటిది. మనము దేవునిలోకి రావడానికి విశ్వాసం కావాలి. దేవునిలో ఎదగడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి నాకు? వినుట వలన. అవునా కదా? మీరు ప్రతిరోజు దేవుని మాట వింటున్నారా? ఇది నా ప్రశ్న. మీలో చాలామంది ఈడు పెద్ద పెచ్చోడు, మా ఊర్లో ఎన్ని మీటింగులు జరిగితే తెలుసా? బోల్డ్ మీటింగులు జరుగుతాయి, రోజు వింటాను నేను అనేది ఆ ఇనుడు కాదు. మీలో కొంతమంది ఆడదా పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుంటాను తెలుసా? నేను బైబిల్ చదువుకున్నాకే ఎటైనా వెళ్ళేది. నేను చెప్పేది ఆ చదువుడు గురించి కాదు. మరి ఇంకేంటి సార్? ఏం మాడుతున్నావు బాబు నువ్వు? మీటింగుల కంటే కాదంటావు, బైబిల్ చదువుతానంటే కాదంటావు, ఇంకేంటి ఆ వినుడు అని అంటే, దీనికి బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. మొన్న ఈ మధ్యన డిమానిటైజేషన్ జరిగింది కదా, డబ్బులన్నీ ₹1000 నోట్లు 500 నోట్లు కట్టేశారు కదా. ఆయన హైదరాబాద్లో సెంట్రల్ బ్యాంక్లో పనిచేసేవాడు అన్నాడు. ఓ రోజు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డబ్బులు లెక్కేస్తున్నాడు. ఎంతో తెలుసా? 13 కోట్లు. అర్థమైందా? ఈ పెద్ద ఒక టేబుల్ వేసుకొని 13 కోట్లు లెక్కేస్తున్నాడు. వెళ్ళి ఆయనకి, దాయా కూర్చో, అరే చాయ్ తీసుకురా, రే అయ్యగారికి చాయ్ తీసుకురా, నాకు చాయ్ తీసుకురా. చాయ్ తాగుతూ డబ్బులు లెక్కేస్తాం అన్నాడు. అడిగా, అన్న ఈ డబ్బులు ఎంత అన్న? 13 కోట్లు అన్నాడు. అర్థమైందా? 13 కోట్లు.
ఆయన డబ్బులు ఎలా లెక్కేస్తున్నారు తెలుసా? మనం దాని అంటారు పువ్వులు ఇలాగ కుప్పల కింద వేసేస్తారు చూసా అలాగా, లేకపోతే కాజాలు ఇలా ఇసిరేస్తూ ఉంటారు చూసా అలాగా, ఇటుకలు ఇలా ఇసురుతూ ఉంటారే అలాగా డబ్బులు లెక్కేస్తా ఉన్నాడు. 100 అవంగానే ఇసురుతున్నాడు కట్ట, 100 అవంగానే ఇసురుతున్నాడు కట్ట, ఇటుకలు ఇసిరాడు. అన్నాను, అన్న ఈ డబ్బులు చూస్తుంటే నీకు ఎలా ఉంటుంది అన్నాడు. అంటే వాడిచ్చిన జవాబే, కూలి పనివాడు ఇటుకలు ఇసురుతాడే అలా ఇసురుతూ ఉంటానన్నాడు. ఏంటి ఒక్కొక్క 1,00,000, 1000 10 కలిస్తే ఎంత అవుద్ది, 100 కలిస్తే ఎంత అవుద్ది, 1,00,000. ఆయన ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇటుకి ఇసురునట్టు ఇసురుతున్నాడు. ఇది బ్యాంకు డబ్బు, నా డబ్బు కాదు. కాబట్టి దీని మీద నాకేం మోజు ఉండదు. అయితే నేను నా డాడీగా, అన్న నెలాఖరైన తర్వాత నీకు జీతం ఎంత వస్తుంది? 50,000. మరి ఆ 50,000 ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటావంటే, అదా ఒకటికి 15 సార్లు లెక్కేస్తా, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తా. 1,00,000 రూపాయలు ఇటుకిరా ఇసిరినట్టు ఇసురుతా, కానీ ఆ 50,000 లేదా చాలా జాగ్రత్త, బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళం మళ్ళీ జాగ్రత్తగా ఉందా లేదా చూసి మరి కూర్చుంటా. ఎందుకో తెలుసా? ఆ 50,000 నాయి, ఈ 13 కోట్లు బ్యాంకే. వాక్యం విన్నావే అది నీది కాదు, బైబిల్ చదివావే అది నీది కాదు. దాంట్లో దేవుడు నాకు ఇచ్చింది ఇది అని నీ సొంతం చేసుకుంటావే, దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావే, అది వినుడంటే. అది వినుడంటే. ఆ వినటం లేకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నీలో విశ్వాసం ఎందుకు ఎదగటం ఆగిపోయిందో తెలుసా? ఎందుకనంటే వాక్యాన్ని విన్నావు, ప్రసంగాలు విన్నావు, బైబిల్ చదివావు, కానీ దాన్ని సొంతం చేసుకోవటం లేదు. ఇప్పటికీ చెప్తున్నాను ఒక మాట, ఈనాటికి కూడా గత 30 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు అంటే రూతు గ్రంథం, లేకపోతే ఆదికాండం, ఇలాంటి 100కి మించి చదివాను నేను. 100కి మించి 100 సార్లు దాటి చదివా. అలాగా బైబిల్ మొత్తాన్ని 9.5 రోజుల్లో పూర్తి చేసేసా. ఆదికాండం నుంచి ప్రకటనందంగా 9.5. బైబిల్ చాలాసార్లు చదివా. నేను గొప్పోడిని అని చెప్పుకోవట్లా. ఇంత చదివినా ఈనాటికి పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుంటే 10 వచనాలు చదివినా, 20 వచనాలు చదివినా, దాంట్లో సొంతం చేసుకునేది ఎంత ఉంటుందో తెలుసా? 1 మాటో 2 మాటలు, 1 మాటో 2 మాటలు. అది నాది. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతా. ఆ రోజు అది పనిచేస్తుంది నాకు. అది ఆ రోజు నా జీవితానికి టీకాలాగా వ్యవహారం అవుతూ ఉంటుంది. ఆ వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఎంత అమోఘమైనటువంటి విషయము. దేవుడు వినుట వలన విశ్వాసం కలగటం అనేది ఎలా కలిగించాడంటే, నాకు 24 ఏళ్ళు అయిపోయి 26 ఏళ్ళు వచ్చేసినాయి, 27 ఏళ్ళు. పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండేది కాదు అప్పట్లో. 26, 27 ఆ ప్రాంతాల్లో ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అనంటే పరిచర్య బాగా చేయాలి, భార్య వస్తే పిల్లలు వస్తే తలనొప్పి ఉంటుంది, ఎందుకులే అనేసి మానేద్దాం అనుకున్నా. కానీ కొంచెం సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎవరు కనబడితే వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకురావటం, పెళ్లి చేసుకోమని రావటం, ఈ తతంగం ఎక్కువైపోయింది. మా అమ్మతో చెప్తే, అమ్మ వీళ్ళంతా విసిగిస్తున్నారంటే, మా అమ్మ ఏమన్నా తెలుసా, అరే నువ్వు ప్రార్థన చేయరా. ఏం ప్రార్థన చేయమంటావు అంటే, ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా వద్దా అని అడుగు అని అన్నది. అని అడిగితే అది అవసరమా అని అన్నా. అంటే మా అమ్మ ఏమన్నా తెలుసా, అరే మైకులు 2 రకాలు ఉంటాయిరా. మా అమ్మ ఇచ్చిన ఉదాహరణ ఇది. మైకులు 2 రకాలు ఉంటాయిరా. ఒక మైక్కి వైర్ ఉండదు, ఒక మైక్కి వైర్ ఉంటుంది. అర్థమైందా? ఈ వైర్ ఉన్న మైక్కి వైర్ తీసేసామనుకో పని చేస్తుందా? చేయదు. దీనికి వైర్ పెడితే పని చేస్తుందా? ఉన్నది పోద్ది. వైర్ లేని మైకులు కొన్ని ఉంటాయి, వైర్ ఉన్న మైకులు కొన్ని ఉంటాయి. దేవా నేను వైర్ లేని మైకినా వైర్ ఉన్న మైకినా అని అడుగు. అంతే కదా. నువ్వు వైర్ లేని మైకు రా అని దేవుడు అన్నాడు అనుకో, నేను వైర్ లేని మైకినే, నేను ఒంటరిగానే ఉంటా అని మొత్తం డిక్లేర్ చేసే నీ పాలిడి ఎవడు రాడే. అయిపోయింది. నువ్వు వైర్ ఉన్న మైకు అనుకో, ఆ వైర్ ఆయన్ని అడుగు, ఆయన ఇస్తాడు. బాగుందా లేదా? చాలా సింపుల్ అని చెప్తే నేను ఇక ఎలాగమ్మా అంటే ప్రార్థన చేసుకోరా అన్నది. ప్రార్థన చేస్తా ఉన్నా. రోజు పొద్దున్నే లేచేవాడిని, బైబిల్ చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ప్రభా నేను వైర్ ఉన్న మైకురా, వైర్ లేని మైకురా అని చెప్పు ప్రభా అని. ప్రతిరోజు ఇదే మాట. 4 రోజులు 5 రోజులు అయింది. ఆ సమయంలో నేను కొరింథీయులకు రాసిన పత్రిక రోజు నా ధ్యాన సమయం అనమాట. రోజు ఒక చిన్న భాగం చదువుకుంటే వెళ్తామండి. అయితే 4 రోజులు అయిన తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చా. 7వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఏముందో తెలుసా? మామూలుగా చదువుకుంటూ వెళ్తాం.
మీరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవటం శ్రేష్టం. ఒకవేళ ఉండటం కష్టమైతే చేసుకోవటం మంచిది. చాలా స్పష్టంగా ఉంది, అర్థమైందా? ఆ తర్వాత ఏం చదివానో నాకు తెలియదు, అది ఒక్కటే ఆలోచించా. ఇంతకీ నేను వదిలేయాలా వద్దా అని ఆలోచించా. నేను పెళ్ళి లేకుండా ఉండగలనా, ఒంటరిగా బతకగలనా అని ఆలోచిస్తే కొద్దిసేపటికి నాకు అర్థమైంది నా వల్ల కాదు అని. సో దేవుడు ఒక్క మాటతో చెప్పాడు, నోరు మూసుకొని పెళ్లి చేసుకోరా అని అన్నాడు. ఇది నాకు దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన మాట. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అంటే మాట్లాడతాడు. మీకు మాట చెప్పంటారా, కొన్ని సందర్భాల్లో గంట సేపు వర్తమానం వింటారు. గంట సేపు నేనేం చెప్పానో నీకు తెలియపోవచ్చు. ఇందుట్లో ఒక్క మాట పనిచేస్తుంది. ఇందుట్లో ఒక్క మాట నీ గుండెకు తాకుద్ది. నీకేమనిపిస్తుంది తెలుసా, వీడికి ఎలా తెలిసింది నాకు ఇది కావాలని? నాకు తెలియదు, దేవుడికి మాత్రం తెలుసు. అందుకే నా నోట పలికాడు ఆ మాట. కాబట్టి విశ్వాసం ఆరంభం అయ్యేది వినుట వలన. మొదటి మాట వినటం. చెప్పండి ఒకసారి, దేవుని మాట వినటం నేర్చుకోవాలి, అనుదినం వినటం నేర్చుకోవాలి. ప్రభువా నీ వాక్యము వినటం నాకు నేర్పించు, నీ స్వరాన్ని నాకు వినటం నేర్పించు, నీ మాటలో నీ మనస్సుని వినటం నాకు నేర్పించు. వినటం, అనుదినం వినటం నేర్చుకోవాలి. ఇది తొలి మెట్టు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. మొదటిది వినటం అయితే రెండోది విధేయత చూపించడం. మొదటిది వినటం అయితే రెండోది విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే ఏంటో చెప్తాను. కొంతమంది వింటారు, విధేయత చూపించరు. దానికి ఒక మాట చెప్తా. ఎలా అంటే, నేను కొన్నిసార్లు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాను కదా వీళ్ళతో. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా యవ్వనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్నలు ఏమని చెప్తారంటే, సార్ మా అబ్బాయి అస్సలు మాట వినిపించుకోడు సార్ అంటారు. మా అబ్బాయి అస్సలు మాట వినిపించుకోడంటే ఆడు చెవుటోడేనా? ఆడికి వినబడతానా? మరి ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? లోబడడు అని. లోబడకపోవటాన్ని మనం ఏమంటాం? వినిపించుకోలేదు అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసేటువంటి ప్రసంగంలో ప్రతి అంశం తర్వాత ఒక డైలాగ్ వేసేవాడు ఆయన. ఏమన్నా తెలుసా? చెవులు కలిగిన వాడు వినుగాక. నువ్వు విన్నావంటానికి రుజువేంటి తెలుసా? విధేయత చూపించాలి. విధేయత చూపించకపోతే దాని అర్థం ఏంటి? వినలేదని. ఇప్పుడు రే ఆ మైక్ తీసుకురారా అని అన్నాను అనుకో, వాడు వింటాడు ఏం చేయాలి? మైక్ తీసుకురావాలి. మైక్ తీసుకురాకపోతే ఏమంటుంది? రా వినబడట్లేదా? వినబడిందిలే, మరే నేను తీసుకురాను. విధేయత లేకపోతే విని దానికి ఏమన్నా లాభం ఉందా? లేదు. నేను ఇప్పుడు మాట చెప్తుందేంటి తెలుసా? దేవుని మాట మీలో చాలామంది వింటారు కానీ విధేయత చూపించరు. విధేయత చూపించకపోతే వినిన దానికి ఏమన్నా అర్థం ఉందా? లేదు. నోవహు విధేయత చూపించినప్పుడే తన కుటుంబం రక్షింపబడింది. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పెద్ద వర్షం కురిపిస్తా. అబ్బో వర్షమా అని అనుకున్నాడు అనుకో. అయ్యా అట్లా కదా కురిపిస్తా. ఏం చేయమంటావు? పెద్ద పడవ కట్టేశాడు ఆయన. పెద్ద పడవ. విన్నదానికి విధేయత చూపించాడు ఆయన. విన్నదానికి. అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము, మీ నాన్న వదిలే, మీ కుటుంబాన్ని వదిలేసే, మీ యొక్క ఆస్తిని వదిలేసే, వచ్చేయ్ అంటే నడిచి వచ్చేసాడు అంతే. ఆయన విధేయత చూపించాడు. మనము మొదట వినాలి, అది తొలిమెట్టు. వినటం నేర్చుకుంటే విధేయత చూపించడం నేర్చుకుంటాం. అబ్రహాము విధేయత చూపించాడు. బడిలో 2వ మెట్టు అంటారు. విధేయత చూపించడం అనే దగ్గర మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానే. ఈ మధ్యనే చూసిన ఒక సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆ సన్నివేశం అందుకే చెప్తున్నాను. 2014 నవంబర్ 2వ తారీఖున జరిగిన విషయం. అంత పక్కగా చెప్తున్నానంటే నేను మీ చెవులో ఏం పువ్వు పెడతలేదని అర్థం. ఓకే, అతని పేరు నిక్ వెలండా. అబ్బాయి, అర్థమైందా? 36 ఏళ్ళలో ఎంత ఉంటుంది ఆయన వయసు. ఆయన ఒక విచిత్రమైన విన్యాసం చేశాడు అమెరికాలో ఉన్న షికాగో అనే పట్టణంలో. ఏంటి ఆ విన్యాసం అంటే, ఇక్కడ ఒక 35 అంతస్తుల బిల్డింగు, ఇక్కడ ఒక 35 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, మధ్యలో రోడ్. ఈ 2 బిల్డింగుల మధ్యన తాడు కట్టాడు ఆయన. ఆ తాడు కట్టి
ఆ తాడు మీద అర్ధరాత్రి 12 గంటలు నడుస్తానన్నాడు. అది మొదటి పిచ్చి పని. ఎందుకంటే 35 అంతస్తుల పైన తాడు మీద నడిస్తే కింద పడితే ఏమవుతాడు? చేస్తాడు. పైన కింద ఏమైనా నెట్టి గిట్టు పెట్టుకున్నాడా? లేదు. ఇది మొదటి పిచ్చితనం. రెండో పిచ్చితనం ఏంటి తెలుసా? అదే తాడు మీద వాళ్ళ తాత 15 ఏళ్ల క్రితం నడిచి పడి చచ్చాడు. అదే తాడు మీద నడుస్తానంటాడు ఈడు. ఇది రెండో పిచ్చతనం. మూడో పిచ్చతనం ఏంటి తెలుసా? ఆ తాడు మీద నడిచేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటానన్నాడు. ఇక మనోళ్ళు అంతా పిచ్చోడు అనుకున్నారు. 50,000 మంది వచ్చారు చూడటానికి. డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఆడి ఒంటి మీద 6 కెమెరాలు పెట్టేసి పైన 2 హెలికాప్టర్లతో కెమెరాలు తిప్పుకుంటూ, అర్థమైందా, 200 కోట్ల మందికి చూపించారు ప్రపంచమంతట్లో ఆ సన్నివేశాన్ని. అయితే చూడండి, అతను ఏం చేశాడు తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకొని, అర్థమైందా, తాడు మీద ఇలా కాలేశాడు. వేయంగానే ఇలా అన్నాడు. అనంగానే చేతికో మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే ప్రార్థన చేశాడు. ఎవరికి? యేసయ్యకి. యేసయ్య నా పాదములకు దీపం అని ప్రార్థన చేశాడు. నేను టీవీ చూస్తా ఉన్నా. చూస్తూ ఆ ప్రార్థన చేసినందుకు నేను చాలా బాధపడ్డాను. ఎందుకో చెప్పండి రా. ఎందుకు చెప్తాను ఎందుకు బాధపడ్డాను. ఎందుకు సార్ ప్రార్థన చేస్తే బాధపడ్డామని. ఆడు ప్రార్థన చేయకుండా కింద పడి చచ్చాడు అనుకో, ఆయన తిట్టుండేవాడు. ప్రార్థన చేసిన కింద పడి చేస్తే ఎవరిని తిడతారు? మరి అది విషయం. ఈడ పెచ్చబని చేస్తూ ప్రార్థన కూడా చేశాడు, మళ్ళీ మొత్తం అంతరికి చూపిస్తున్నాడని. అయితే నేను అనుకున్నానులే, అది ఊరినా సరదాగా. సరే, మనం నడిచాడు 107 అడుగుల్లో 63 అడుగులకు వచ్చాడు. 63 అడుగులు వచ్చింది. అది రాకముందు ఏం చేశాడు? మర్చిపోయాను. ఈయన తాడు మీద కాలు వేయకముందు ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు, ఆమెన్ అని. చప్పట్లు కొడితే ష్ అన్నాడు. అనేమన్నాడు తెలుసా? ఇప్పటి నుంచి ఇంకా ఆవిడ గొడచేది, ఎవ్వడు గొడచేది. ఎందుకంటే ఆ బిల్డింగ్ మీద మా నాయన కూర్చున్నాడు. మా నాయన నన్ను చూస్తాడు. నా కాలు కనుక అటు ఇటు వెళ్తుంటే మా నాయన చెప్తాడు. మా నాయన మాట వింటేనే నేను కాలు రైట్గా వేస్తాను, కాబట్టి మీరు ఎవ్వరు మాట్లాడద్దన్నాడు. 63 అడుగు దగ్గరకు వచ్చేప్పుడు తాడు ఇలా ఊగుతుంది. ఇలా తాడు ఇక్కడ ఉంది, ఈయన కాలు ఇక్కడ పడుతుంది. తాడు ఇక్కడ ఉంది, కాలు ఇక్కడ పడుతుంది. ఎవరికైనా గుండె అయిపోద్ది. అవుట్రా బాబు అనుకుంటాం. అంటే చూస్తుంటే కింద పడిపోతూ ఉంటాడు అనమాట. అది భయం. ఇలా కాలు వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే నాయన 2 అంగుళాలు లెఫ్ట్ అయ్యి అని అన్నాడు. అప్పుడు కరెక్ట్గా 2 అంగుళాలు లెఫ్ట్ వేసి ఇలా వేసి వెళ్ళిపోయాడు ముందుకి. అయితే ఆ సమయంలో నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మా నాన్న 2 అన్నాడు, 3 వేస్తానులే అంటే ఏమైంది అది? మా నాన్న ఎప్పుడు ఓయే ఎగస్ట్రాగాడు. 2 అంటున్నాడు కానీ నేను 1 వేస్తా అంటే ఏమవుద్ది? వాళ్ళ నాయన 2 అంటే ఈడు ఎన్ని వేయాలి? 2 అంటే 2. వెళ్ళటం అంటే అది. విధేయత చూపించడం అంటే అది విధేయత చూపించడం అంటే. విధేయత గురించి ఇంకో మాట చెప్తాం. అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉన్నాడు. గొప్ప చక్రవర్తి చిన్న వయసులోనే ప్రపంచాన్ని గెలిచేశాడు. చిన్న వయసులో ఒకసారి అలెగ్జాండర్ ఆ విధంగా ప్రపంచాన్ని గెలుస్తున్నటువంటి సందర్భంలో ఒక వార్తాపత్రిక వాడు అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి అన్నాడంట, అయ్యా అలెగ్జాండర్ గారు, మీరు ఇంత త్వరితగతిలో ప్రపంచాన్నంతటినీ ఇలా గెలవడానికి కారణం ఏంటి సార్ అని అంటే, ఆయన అన్నాడంట, దానికి ఒకటే ఒక కారణం అన్నాడంట. ఇటు రారా అన్నాడంట. ఓ పనోడు వచ్చాడంట. వస్తే బాగా మంచు కురిసేటువంటి ప్రదేశం అది. అంటే నీళ్ల మీద ఐసి గడ్డలు ఉంటాయి, అర్థమైందా? పక్కన ఒక చెరువు ఉందంట. చెరువులో దూకరా అన్నాడంట. ఆడు దూకేశాడు. సార్ ఆడు చచ్చిపోతాడు సార్. నాకు తెలియదండి చచ్చిపోతాడని, తెలుసు నాకు చచ్చిపోతాడని. సార్ మరి ఎందుకు చంపేశారు సార్? మీరు ఒక ప్రశ్న అడిగారా? ఏం ప్రశ్న అడిగారు? ఇంత త్వరితగతిలో ఇంత విజయాన్ని ఎలా సాధించారు అని మీరు అడిగారా? దానికి జవాబు ఇదేంటి సార్ జవాబు అంటే, నేను ఈ విధంగా గెలవడానికి కారణం ఏంటి తెలుసా? నా దగ్గరున్న సైనికులు నేనేమన్నా చెప్పితే ఎందుకు, ఎలాగా, ఏమవుతుంది అనరో. దోకరా అంటే దూకేస్తారు అంతే. దోకరా అంటే దూకేస్తారు. అయ్యో చల్లగా ఉంటుంది కదా, నేను దూకేసిన తర్వాత ఏం చేయాలి, దూకిన తర్వాత ఏమవుతుంది, ఏం అడగరు. దూకే అంటే దూకేస్తారు. దాన్నే పరిపూర్ణ విధేయత అంటారు. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? మీలో ఎవరైనా నాకు శిష్యులు అవ్వాలనుకుంటే, హలో జాగ్రత్తమేనండి, శిష్యులు అవ్వాలనుకుంటే ఏం చేయాలి? డిగ్రీ చదవాలండి. ఏమంటే మేము ఎంబీబీఎస్ చదవాలా? ఏమంటే ఒక మోటార్ సైకిల్ కొనాలా? ఏమంటే ఒక కోటు తెచ్చుకోవాలా? ఏమంటే లేకపోతే ఒక బండి సంపాదించాలా? లేదా ఒక డాక్టరేట్ బిరుదు పొందాలా? ఏం అక్కర్లా, సమాధి పెట్టోడు తయారు చేసుకొని రండి. అది
మీలో ఎవడైనా అతనికి శిష్యుడు అవ్వాలంటే సమాధి పెట్టి తయారు చేసుకొని రండి. మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరన్నట్లయితే మిమ్మల్ని మీరు కాదని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, మీ సిలువను ఎత్తుకొని, అంటే ఏంటి తెలుసా, మీ సమాధి పెట్టి తీసుకొని వచ్చేసాను. నేను ఎప్పుడు చచ్చిపోమంటే చచ్చిపోవాలంతే, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలంతే. పేతుర్ని నిన్ను సిలువేస్తామంటే అయ్యా వద్దయ్యా అని అన్నాడు. అయ్యా సిలువేస్తారా? మా అయ్యగారులాగా సిలువేసుకునే అంత దమ్ము నాకు లేదయా. మన ఏం చేయమంటా? మీరు ఏమనుకోనంటే కొంచెం తిరగేసేరా, తిరగే సిలువేమన్నాడు. మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, అంత యోగ్యత నాకు లేదా బాబు. అరే తిరగేస్తే బరువు ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే నొప్పి ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే కష్టం ఎక్కువ అవుతుంది. పర్లేదు సార్, పర్లేదు, నాకు మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, నాకు అంత దమ్ము లేదు, తిరగేసాను. అదండి వాళ్ళు చేసింది. చంపేస్తాను అంటే ఓకే, మాకేం బాధలేదు. షడ్రకు మెషక్ అబద్ధంగా మేము అగ్నిగుండంలో పడేస్తావా? మా దేవుడు రక్షించగలడు. ఒకవేళ కాదనుకో పోతాం, కానీ నీ దిక్కుమాల బొమ్మకు మాత్రం దండం పెట్టను. అది విధేయత అంటే, మారు మాట అనేది ఉండకూడదు, వెనక్కి తిరిగి చూడటం అనేది ఉండకూడదు, ఎందుకు ఎలాగా అని అనటానికి వీల్లేదు. దట్స్ ఆల్. అలాంటి విధేయత చూపించగలిగేటువంటి వాళ్ళు ఉంటే, మహాత్మా గాంధీ ఏమన్నాడు తెలుసా, యేసు ప్రభు మాటకు తూచా తప్పకుండా జీవించగలిగేటువంటి 30 మందిని నాకు ఇస్తే 30 రోజుల్లో ప్రపంచాన్ని గెలుస్తానన్నాడు ఆయన. 30 రోజుల్లో ప్రపంచాన్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటి తెలుసా, వెంకటాపురం అనేటువంటి ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద మీటింగులు పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, మంచిదే. కానీ హలో, ఒక్క నిమిషం, దేవుడికి విధేయత చూపించే ఒక్కడన్నా తయారు చేయగలిగారా? ఒక్కడన్నా చావుకి తెగించి నిలబడే వ్యక్తిని ఒక్కడిని తయారు చేయగలిగామా? ఎవరి గురించి ఎందుకు మీరు అవ్వగలుగుతున్నారా? మీరు ఆలోచించండి. చావుకి తెగించేటువంటి వ్యక్తి, నిబ్బరంగా నిలబడి నా దేవుడి కోసం ఏమన్నా చేస్తా అనగలిగేటువంటి వ్యక్తి ఉన్నారా? అబ్రహాము వెళ్ళిపోయాడంతే, పోరా అంటే వెళ్ళిపోయాడని. అబ్రహాము బొమ్మలు తయారు చేసుకునేటువంటి తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టాడు. ఎంత వయసు? 75 ఏళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, దాన్ని వదిలే వచ్చేయి నేను చెప్పేదానికి. సరే ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. ఒకవేళ అబ్రహాం వెళ్తున్నప్పుడు మనలాంటి వాడు ఎవడైనా ఎదురొచ్చి, బాబు అబ్రహాం నమస్తే, ఎడిపోతున్నావు? ఇటే. ఎక్కడిగా? ఇటే. ఎక్కడికి? ఏమో నాకు తెలీదు. మరి ఎక్కడికి వెళ్తున్నావా బాబు? ఏమో దేవుడు ఇటు బొమ్మన్నాడు, పోతున్నాను అంతే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడాయన. ఎంతకాలం నడవాలో తెలియకుండా వెళ్ళాడాయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది రెండో పాఠం. మొదటిది విన్నాడు, రెండోది విధేయత చూపించాడు. మూడో పాఠం చూడండి, దెమ్మ తిరుగుద్ది. అదేంటి చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఇప్పుడు చూడండి 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరి. ఇక్కడ మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. మీకు అర్థం అవ్వడానికి 2 ఉదాహరణ చెప్తాను. నేను 10,000 రూపాయలు వచ్చే జీతం వచ్చేటువంటి ఉద్యోగం చేస్తున్నా. ఎంత? 10,000 రూపాయల జీతం నాది. ఎవడైనా నా దగ్గరికి వచ్చి, అరే మంచి ఉద్యోగం రా, మంచి ఉద్యోగం, నీకు ఎంతరా జీతం? 10,000. అవునా, ఇది సూపర్ రా. అరే ఎంతరా జీతం అంటే 300 రా. 10,000 రూపాయల జీతం వాడికి 300 రూపాయల జీతం మంచి ఉద్యోగమా? చెప్పండి నాకు, మంచి ఉద్యోగమా? కాదు. వెళ్ళమంటే ఎవడని వెళ్తాడా? ఎవడెళ్ళడు. జాగ్రత్త వినండి. అబ్రహాము లేదా నంబర్ 1 బాగా ధనికుడు. భారతదేశంలో అతి ధనవంతుడు ఎవడో తెలుసా? ముఖేష్ అంబానీ. భారతదేశం ముఖేష్ అంబానీ ఇల్లు 27 అంతస్తులు. ముఖేష్ అంబానీ ఇంటికి నెలకి కరెంటు 1,80,000 బిల్లు అవుతుంది. 27 అంతస్తులు, ఒకటే బిల్డింగ్. ఆ బిల్డింగ్ని ప్రతిరోజు తొడవటానికి, పనిచేయడానికి పనిచేసేవాళ్ళు
600 మంది ఒక్క కుటుంబానికి. 600 మంది. ముఖేష్ అంబానీ భారతదేశంలో అతి ధనవంతుడు ఆయనే, ఆయన తర్వాత ఎవడైనా. అయితే నేనేమంటాను తెలుసా, ముఖేష్ అంబానీకి 600 మంది పనోళ్ళు అయితే అబ్రహాంకి ఎంతమందో తెలుసా? 3000 మంది. 5 ముఖేష్ అంబానీలు కలిస్తే ఒక అబ్రహాం అవుతాడు. అబ్రహాము నడుచుకుంటూ వస్తుంటే రాజులు సైతం లేచి సలాం కొట్టేవాళ్ళు. రాజులు సైతం లేచి. అంత ధనవంతుడు, అంత ఆస్తిపరుడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా, అబ్రహాము ఎక్కడున్నాం ప్రభా? ఈ బిల్డింగ్లో ఉంటున్నాను ప్రభా, మా ఇంటికి ఒక 5 అంతస్తులు అంతేనా? పద నీకు మంచి ఇల్లు చూపిస్తా. అయితే నువ్వు ఉండాల్సింది గుడారంలో. బిల్డింగ్లో ఉండేవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? గుడారం అంటే ఏంటి తెలుసా? గుడారం అంటే మీకు ఎలుగుద్దో లేదో గుడిసెలోకి తీసుకెళ్ళాడు. బిల్డింగ్లో జీవించేవాడిని గుడిసెలోకి వెళ్ళమంటే వెళ్తాడా? అబ్రహాం వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇదే విశ్వాసంలో ఉన్నటువంటి 3వ మెట్టు. మొదటి మెట్టు వినటం అయితే, 2వ మెట్టు విధేయత చూపించడం అయితే, 3వ మెట్టు జాగ్రత్తమండి, 3వ మెట్టు దైవికమైనటువంటి విలువను ఆలోచించడం. విలువ మానవుల క్రమంలో విలువ ఆలోచించకూడదు, దైవ క్రమంలో విలువ ఆలోచించాలి. దేవుని దృష్టిలో ఒకవేళ అక్కడికి వెళ్ళటం విలువైందైతే ఇది శ్రేష్టమైందైనా వదిలేసి వెళ్ళిపోవాలా. ఇది శ్రేష్టమైందైనా. అబ్రహాము పెద్ద ఆస్తిని వదిలేసి గుడారాల్లోకి వెళ్ళాడు. 4000 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఈనాటి దాకా అబ్రహాం గురించి మనం ఆలోచిస్తున్నావా లేదా? ఎందుకో తెలుసా? ఈ లోకరీత్యా కోటీశ్వరుడు గుడిసెలోకి వచ్చాడు, కానీ దేవుని లెక్కల్లో ఏమయ్యాడు ఆయన? విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. మీకు మాట చెప్పమంటారా? అమెరికా నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి, జర్మనీ దేశం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది మిషనరీలు వచ్చింది జర్మనీ దేశం నుంచి. ఈ ప్రాంతానికి ఎక్కువ మంది మిషనరీలు వచ్చింది ఇంగ్లాండ్ దేశం నుంచి. ఈ ప్రాంతానికి ఈ మిషనరీలు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా పెద్ద జీతం వచ్చే ఉద్యోగాలు వస్తాయని వచ్చారా? రోడ్లు బాగుంటాయి అని వచ్చారా? జీవితం బాగుంటుందని వచ్చారా? లేదు. ఒక ఆయన గురించి చెప్పమంటారా? ఆయన ఎలాంటి జీవితం నుంచి ఎలాగ వెళ్ళాడో. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ చదివాడు ఆయన. డాక్టర్, యవ్వనస్తుడు, కుర్రోడు. డాక్టర్ చదవంగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేశారు. పెళ్ళి అవ్వంగానే ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తా అన్నాడు. రే, ఆఫ్రికా అంటే ఏమనుకుంటున్నావు? అదేమన్నా స్విట్జర్లాండ్ అనుకుంటున్నావా? సరదాగా పర్యాటకానికి వెళ్తానికి. దోమలు అంటే రా, కుడితే చచ్చిపోతావు, పర్లేదు, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళాడు. తన భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. భార్య శవాన్ని మళ్ళీ మోసుకొచ్చాడు ఇంగ్లాండ్కి, పాతెట్టేశాడు. పాతెట్టింది మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫ్రికాకి వెళ్తున్నా. రే, భార్య చచ్చిపోయిందిరా, ఇప్పటికీ అర్థం కదా, పర్లేదా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని. వీళ్ళు 10 మందిగా ఆఫ్రికా అడవుల్లో వెళ్తూ ఉన్నారు. అడవుల్లో చిరుతపుళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎవడో ఒకడు గస్తీ ఉండాల్సిందే. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అని ఈయన గస్తీ అంటే ఏంటి తెలుసా? కూర్చొని ఉండాలి. మిగిలిన 9 మంది నిద్రపోతూ ఉంటారు. చేతిలో గన్నోడు పెట్టుకొని అలాగా చూస్తూ ఉన్నాడు, పులులు ఏమన్నా వస్తాయేమని. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అంతే, వచ్చేసింది ఓ పులి. ఆయన కళ్ళు తెరిచే లోపల ఆ పులి పంజా తీసి ఈ ఎడం భుజం మీద ఒక్కసారి టాప్ అని కొట్టింది. ఎంత మాంసం మొక్క లేచిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి పైకి లెగవల, ఇరిగిపోయింది ఎముక, ఎంత మొక్క లేచిపోయింది. అప్పుడు ఏమన్నా సరే, ఇప్పుడైనా వెనక్కి రారా అన్న. రామ్, నేను ముందుకెళ్తా అన్నాడు. పాపం ఈ చేయలేదు, ఇలాగే వెళ్తా ఉన్నాడు. ఒకసారి తుమ్మ ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళు ఇలా అడ్డు తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. పాపం ఏది మధ్యలోంచి వెళ్తూ ఉంటే ఇది పెద్ద ముళ్ళు కొమ్మ అనుకోండి, ఆ కొమ్మని ఇలా వంచి ఇలా వెళ్ళి అయిపోయింది కదా అని వదిలేశాడు. అంతే, కొమ్మ వచ్చి టాప్ అని గుచ్చుకుంది. ఎంత ముళ్ళొచ్చి కంటిలో అలా గుచ్చుకుంటే గుడ్డంతా కారిపోయింది. ఎడం కన్ను లేదు. రే, ఎడం కన్ను లేదు, వచ్చారా అన్నాడు. కుదరదా, వెళ్ళిపోతా, అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. పాపం ఎడం కన్ను లేదు, ఎడం చేయలేదు, ఎలాగ నడుస్తూ ఉన్నాడు. ఈ కాలు వెళ్ళి ఏ బురదలో పడిందో, ఆ బురదలో ఉన్న ఏ చెట్టు ముళ్ళు గుచ్చుకుందో తెలీదు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఈ కాలు తిమ్మిరి పట్టేసింది. చచ్చేదాకా ఈ కాలు తిమ్మిరి వదల. ఏ పురుగు కుట్టిందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. అంతే, ఈ కాలు లేదు, ఈ చెయ్యి లేదు, ఈ కన్ను లేదు. కానీ మీకు విషయం తెలుసా?
2500 మైళ్ళు 2500 మైళ్ళు ఆయన కాలినడక మీద నడిచి 13 దేశాలకి సువార్తను అందించాడు డేవిడ్ లివింగ్స్టన్. డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక దేశంలో ఇంకా నడవలేక అలా పడిపోతే ఒక రాయి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆ రాతి మీద అలా చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని కర్రకు కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ గ్రామస్తులంతా పరిగెత్తుకుంటా వచ్చి ఆగండి అని అన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని మాకు ధారగా పోశాడు, తన ప్రేమను మాకు చూపించాడు, తన హృదయాన్ని మాకు అర్పించాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? చచ్చిపోయాడు. ఒక్క పని చేయండి, డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి కింద పడుకోబెట్టండి, ఆయన గుండెకాయ తీసి ఇక్కడ పాతి పెట్టండి, మిగిలిన శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఆయన బాధ పెట్టకూడదని చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ని పడుకోబెట్టి కత్తి పెట్టి కోసి గుండెకాయ బయటికి లాగి భూమిలో పాతిపెట్టి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు అంత విలువిచ్చాడు ఆయన. దేవా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను, వెనక్కి తిరిగి చూడను. ఈ లోకంలో మనుషులు లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు.